ఇప్పుడు మన సోదరులు జేఏసీ నాయకులు ఆమంచి సోములు గారు మాట్లాడతారు. సోములు గారు ఉద్యమం సందర్భంలో తుని గర్జన సందర్భంలో 10 రోజుల ముందుగా తుని వచ్చి ఏర్పాట్లు చూసి వందలాది వాహనాలతో వారు జేఏసీ ఉద్యమానికి వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆహ్వానిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. కానీ మాట్లాడినాక వెళ్ళకూడదు, ఉండాలి చెప్పాను నేను ముందే కండిషన్. ఈరోజు కాపు జేఏసీ ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మన చందు జనార్దన్ గారికి, అలానే ఆకుల రామకృష్ణ గారు, అలానే యేసుదాస్ గారు, మా విష్ణు గారు, మన అన్న సాయి సుధాకర్ గారు, మన ఊరమావెళ్ళ ఈశ్వర్ గారు, అలానే తక్కిన పెద్దలందరూ కూడా, నా గౌరవ పెద్దలకు, నా రక్త సంబంధికులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయేది ఎలక్షన్. ఈ ఎలక్షన్ని అంటే మనాళ్ళంతా కూడా ఎవరికి సంబంధించిన ఉపన్యాసాలు గొప్పగా మనం ఎలా నడుచుకోవాలనేది కూడా పెద్దలంతా చెప్పున్నారు. రాబోయే రోజుల్లో రాజ్యాధికారం అనేదే మనకి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మనం ముందుగా గుర్తుంచుకొని ఎలక్షన్ సవ్యంగా చేసుకొని మనం ఎలా మెదిగితే మన భవిష్యత్తు అలా తయారయ్యేదానికి ఎలక్షనే కాబట్టి రాబోయే ఎలక్షన్లో మనం అంతా కూడా ఒక సంఘటితంగా ఒక యూనిటీగా, ఎందుకంటే మనకి జేఏసీ అనేది అవసరం ఖచ్చితంగా. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పార్టీ పెట్టి ఒక గొప్ప దీనిగా రాజ్యాధికార దిశగా పయనించే విధంగా ఆయన నడుస్తున్న తీరుని మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. అనుకోకుండా తెలుగుదేశం పార్టీకి మనం మద్దతు ప్రకటించి వాళ్ళ కలయికతో రాబోయే రోజుల్లో మనం పవర్ షేరింగ్ అట్లానే ఎమ్మెల్యేలు అందరిని కూడా ఎక్కువగా, ఎందుకంటే మన కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపుగా, అలానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారితో జైల్లో పెట్టిన సందర్భంగా ఆయన వెళ్ళి జరుగుతున్నటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఆయనకి మద్దతు పలికి, ఎలా అయితే ఆయన మద్దతు పలికారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి గౌరవప్రదంగా రేపు సీట్లు ఇచ్చే విషయంలో కావచ్చు, పవర్ షేరింగ్లో కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇచ్చిన గౌరవానికి తగ్గకుండా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవాలి. ఈ జేఏసీ కార్యక్రమం అనేది బలోపేతంగా రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తికి ఒక జోడీగా మనమంతా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. వివిధ సంఘాల గురించి, వివిధ విషయాల గురించి మనాళ్ళంతా కూడా చెప్పున్నారు. నేను చెప్పాల్సింది ప్రత్యేకంగా యూనిట్గా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. రాబోయే ఎలక్షన్లో మనమంతా కూడా సైనికుల్లాగా పనిచేసి మన యొక్క గుర్తింపు, మన కులం యొక్క ఐక్యత సాడుకొని రాజ్యాధికార దిశగా పయనించాలని కోరుకుంటూ, ఈ వచ్చిన నా అక్క చెల్లెళ్ళకి, నా అన్నదమ్ములకి, నా రక్త సంబంధికులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.